కర్నూలు జిల్లా ఎమ్మికనూరులో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా హర్ఘర్ తిరంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మికనూరులో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి ఆధ్వర్యంలో 200 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు సోమప్ప సర్కిల్, గాంధీ సర్కిల్ వద్దకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఇక భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాల సందర్భంగా ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ పదాలు సమానంగా అందాలని, భారతదేశం అగ్రగామిగా నిలవాలని, ప్రతి ఒక్కరు కూడా సోదరభావంతో కలిసిమెలిసి జీవించాలని, ఎంతో మంది ప్రాణత్యాగంతో స్వతంత్రం వచ్చిందని కమిషనర్ తెలియజేశారు. నిన్న ఇది బలిపోయిందనా? ఈరోజు ఆగస్టు 15 ముందుగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పిల్లలు, మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేయడం జరుగుతుంది. స్వాతంత్రోద్యమంలో అందరూ పాల్గొని భావి తరాలన్నటువంటి భవిష్యత్తును బాటపడాలని అందరికీ ఆదేశించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎంతోమంది త్యాగదనులు మనకు దేశానికి స్వాతంత్రం తెచ్చి దాదాపు 200 సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్నటువంటి స్వాతంత్రాన్ని మనమందరం కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మనమందరూ కూడా జాతి భారత మాతను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సిందిగా